గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి శాతవాహనులు. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మోరా అంజీ7 యూట్యూబ్ ఛానల్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. పేద విద్యార్థులకు అలాగే కాంపిటేటివ్ వారియర్స్కి ఈ వీడియోని చేరవేస్తారని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి కాంపిటేటివ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దాం. శాతవాహనులు టాపిక్లో వాట్ ఈజ్ వాట్. శాతవాహనులకు సంబంధించి మూల పురుషుడు వచ్చేసి శాతవాహనుడు, స్థాపకుడు శ్రీముఖుడు, రాజధాని వచ్చేసి ధాన్యకటకం, పైఠాన్ ప్రతిష్టానపురం, రాజభాష ప్రాకృతం, లాంఛనం వచ్చేసి సూర్యుడు, మతం వచ్చేసి జైనం ఐందవం, అధికార భాష ప్రాకృతం, శాసనాలు వచ్చేసి నానాఘట్ శాసనం వచ్చేసి నిగమ సభల గురించి తెలియజేస్తుంది. ఈ నానాఘట్ శాసనం దేని గురించి తెలియజేస్తుంది? నిగమ సభల గురించి తెలియజేస్తుంది. నాసిక్ శాసనం దేని గురించి తెలియజేస్తుంది? శ్రవణుల గురించి తెలియజేస్తుంది. అలాగే మేకధోని శాసనం అంటే గుల్మిక గురించి తెలియజేసేది ఏంది? మేకధోని శాసనం. శిల్పకళ వచ్చేసి అమరావతి జాతక కథలు. శిల్పకళ ఏంది? అమరావతి జాతక కథలు. గొప్పవాడు వచ్చేసి ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి రాజు. చివరి వాడు వచ్చేసి ఎవరు? పులోమావి, మూడో పులోమావి అంటారు. నగర నిర్మాత అని ఎవరిని అంటారు? పులోమావి 2, రెండో పులోమావిని అంటారు. ఈయననే ఇంకో పేరేముంది? నవనగర స్వామి, ధరణికోట, ధాన్యకటక, నిరాటక అని కూడా పిలుస్తారు అన్నట్టు. ఇవన్నీ పేర్లు, మరో పేర్లు అన్నట్టు. అలాగే విదేశీ యాత్రికుడు ఎవరు వచ్చారు వీళ్ళ శాతవాహన కాలంలో? మెగాస్తనిస్ రావడం జరిగింది. అలాగే శాసనాలు వచ్చేసి నానాఘట్ శాసనం వేయించింది ఎవరు? నాగనిక గారు వేయించారు. నాసిక్ శాసనం ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ. జూనాఘట్ శాసనం వేయించింది ఎవరు? రుద్రదామనుడు. దీన్ని గిర్నార్ శాసనం అని కూడా అంటారు. నాణ్యములు వచ్చేసి ప్రోటీన్ మిశ్రమ నాణ్యాలు, ప్రోటీన్ అండ్ వెండి మిశ్రమ లోహంతో తయారు చేసిన నాణ్యాలు ఉన్నాయి. శాతకర్ణి 1, ఒకటో శాతకర్ణి ఏం చేసిండు? వెండి నాణ్యాలు వేసిండు. ఓడ తెరచోప బొమ్మగల నాణ్యాలు ఎవరు వేశారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే రాజముఖంతో వేసింది ఉడక యజ్ఞశ్రీ శాతకర్ణి. ఉదగ యంత్రం అనేది ఏంది? భూమిని దున్నే యంత్రం. గటి యంత్రం అనేది ఏంది? నీటిని పైకి లాగే లేదా ఉపయోగించే యంత్రం. గరిక యంత్రం అనేది ఒక యంత్రం ఉంది, అది ముడిప్రత్తి నుండి విత్తనాలు వేరు చేయు యంత్రము. శాతవాహనులలో పలు రకాల చేతి వృత్తులు ఉన్నాయి. అంటే ఏ కాలంలో అయినా చేతి వృత్తుల వారు ఉంటారు కాబట్టి శాతవాహనుల కాలంలో కూడా కొంతమంది చేతి వృత్తుల వారు ఉన్నారు. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొలిక్కులు అంటే సాలె పనివారు, నేత పనివారు అంటే నేసే వర్గం ఉంది కదా, వాళ్ళని ఏమంటారు? కొలిక్కులు అంటారు. తెలిపిష్టకులు అంటే తేలికవారు, నూనె తీసేవారు. కసకారులు అంటే ఎవరు? కంచు పని చేసేవారు. కులారులు అంటే కుమ్మరులు. కుమ్మరులు ఏం చేశారు? వృత్తి కుండలు తయారు చేసేవారిని కులారులు, కుమ్మరులు అంటారు. తెసకారులు అంటే మెరుగు చేసేవారు. కమ్మర అంటే ఏంది? ఇనుము పని చేసేవారు. ఇప్పటికీ కూడా ఊర్లలో కమ్మర ఉన్నవారు ఇనుము పని చేస్తారు. మన వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన ఏమేమి చేస్తారు? నాగలికి కర్రు అవి ఇవి ఉంటాయి కదా, ఆ ఇనుము పనులు చేసేది ఎవరు? కమ్మర. హలక వ్యవసాయం దున్నడం, పొలం దున్నేవారిని ఏమంటారు? హలక. వ్యవసాయం దున్నేవారిని అంటారు. చెంకుకారులు, చర్మకారులు. గదికులు వచ్చేసి సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు. వెజ్జ అంటే వైద్యులు. గుర్తుపెట్టుకోవాలి, వెజ్జ అంటే ఏంది? కోడి వైద్యులు. వై. సువర్ణకారులు. సువర్ణలు అంటే ఏంది? బంగారం. బంగారం ఎవరు తయారు చేస్తారు? కంసాలు. ఇప్పుడు కూడా మన ఊర్లలో ఏమంటారు? కంసాలు అని అనడం జరుగుతుంది. వదకులు అంటే వడ్రంగులు. వదక ఈజ్ వడ్రంగి, ఇట్లా కోడు. శిలవదకాలు అంటే శిల్పులు. శిల్పి. పసకారులు. పసకారులను ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం? పచ్చగా ఉండేది. మేదరి వారు ఏరికి చేస్తారు? అడవికి పోయి మన వెదరు అవి ఇవి అవన్నీ ఏముంటాయి? పచ్చగా ఉంటాయి. కాబట్టి పసకారులు ఎవరు? మేదరి వారు అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం వచ్చేసి శాతవాహనుల
గ్రంథాలు ఇది తెలుసుకుందాం మనం దాని గురించి బ్రీఫ్గా. హల్లుడు వచ్చేసి గాథ సప్తశతి అనే గ్రంథం రాశారు. కుతూహలుడు అనే అతను ఏం రాశాడు? లీలావతి పరిణయం అని. ఇదే భాషలో ఉంది, ప్రాకృతం. అలాగే వాత్సాయనుడు కామసూత్ర అనే గ్రంథం రాయడం జరిగింది. ఆచార్య నాగార్జునుడు గ్రంథాలు బాగా ఉన్నాయి. ఈ గ్రంథాల మీద క్వశ్చన్లు బాగా రావడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. మనం దీన్ని నోట్ చేసుకోవాలి. మిగతా మ్యాటర్లు కూడా వస్తుంది, ఇప్పుడు ప్రమేయాల రూపంలో రావడం జరుగుతుంది. ఆచార్య నాగార్జున వచ్చేసి సృహుల్లేఖ, రసరత్నాకరం, ఆరోగ్య మంజరి, మధ్య మీ కారిక, శూన్య సప్తశతి, ప్రజ్ఞా పారమిత శాస్త్రం, సంఖ్యాశాస్త్రం. శర్వవర్మ అనేట ఆయన ఏం రాసించాడు? కాతంత్ర వ్యాకరణం రాయడం జరిగింది. సోమదేవ సూరి కథ సరిస్సాగరం రాయడం జరిగింది. గుణాఢ్యుడు వచ్చేసి బృహత్ కథ, పైశాచిక భాష రాయడం జరిగింది ఈ గ్రంథం. క్షేమేంద్రుడు వచ్చేసి బృహత్ కథ మంజరి, హరిసేనుడు వచ్చేసి బృహత్ కథ కోశ. ఈ బృహత్ కథ అనే దాని మీద 3 గ్రంథాలు ఉంటాయి. మీరు డిఫికల్ట్గా ఉంటుంది, మీరు చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గుణాఢ్యుడు ఎవరు అంటారు? బృహత్ కథ అనేది ఉంటుంది, పైశాచిక భాష. క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి. హరిసేనుడు అంటే కోశ, బృహత్ కోశ అన్నట్టు. ఇవి చూడాలి. మళ్ళీ వరహామీరుడు బృహత్ సంహిత. ఇవన్నీ ఒక దగ్గర రాశా, అందుకే మీకు కార్డు వాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అంటే మీరు కన్ఫ్యూజ్ కావడానికి. కొండకుందనాచార్యుడు ఏం రాసిచ్చాడు? సమయానుసారం, నయనాసారం, ప్రవచనసారం. సారం వచ్చిందంటే ఎవరు? కొండకుందనాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏ సారం? సమయాసారం, నయనాసారం, ప్రవచనసారం, పంచసైకై. ఇవి 4 కూడా. ధనపాలుడు ఏం రాశాడు? తిలక మంజరి. ఏ మంజరి? తిలక మంజరి. రాజశేఖరుడు ఏం రాశారు? కావ్యమీమాంస అనే గ్రంథం రాయడం. మెగస్తానిసి గారు ఏం రాశారు? ఇండికా. ప్లీనీ అనేట ఆయన నేచురల్ హిస్టరీ రాయడం జరుగుతుంది. శ్రీముఖుడు అనేట ఆయన మనం బిరుదులు తెలుసుకుందాం. రాయ, అశోక. ఈ రాయ అనేది ఎవరిచ్చారు? అశోక చక్రవర్తి ఇవ్వడం జరిగిందని డిసి సర్కార్ గారు తెలపడం జరిగింది. మొదటి శాతకర్ణి గారి బిరుదులు చెప్తే ఏకవీర, శూర. ఇది ఏముంది? నానాగఢ్ శాసనంలో ఉందన్నట. అప్రతిహత చక్ర, దక్షిణ పతాపతి. మహాన్ అనేది మత్స్యపురాణంలో ఉంది. మలకర్ణి అనేది కూడా మత్స్యపురాణంలో ఉంది. రెండవ శాతకర్ణి గారి బిరుదేంది? రాజశ్రీ శాతకర్ణి అని. హల్లుడు వచ్చేసి కవివత్సలుడు అని. గౌతమిపుత్ర శాతకర్ణికి చాలా బిరుదులు ఉన్నాయండి. ఇక్కడ నుంచి క్వశ్చన్లు బాగా రావడం జరిగింది. ఇంతకుముందు ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మన కాంపిటేటివ్ స్పిరిట్లో రావడం జరిగింది. ఏంది? గౌతమిపుత్ర శాతకర్ణి గారి గురించి ఏకబ్రాహ్మణ, ద్విజకుల వర్ధన, అగమ నిలయ, క్షత్రియ దర్పమాన, వర్గ సంకర్య నిరోధక, అలాగే వర్ణకార, ఏకశూర, ఏకమర్దునుడు, బేనాటక స్వామి, దక్షిణ సముద్ర దీక్షర, స్త్రీ సముద్ర తోయ పీతవాహన, శహరాట వంశ నిరశ శేషకర, శకమోహన విప్లవ సమూహరకర, వశిష్ఠపుత్ర పులోమాయికి సంబంధించి దక్షిణ పతేశ్వరుడు, నవనగర స్వామి అని ఉన్నాయి. మనం బ్రీఫ్గా కొన్ని ఇందులో మిస్ అయిన దాని గురించి కొన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మొదటి ప్రోలరాజు గారి గురించి కేసరి సముద్రం అనే చెరువులను నిర్మించాడు. చెరువులకు సంబంధించి చేస్తాం. పాకాల రుద్రుడు గణపతి యొక్క సేనాదులైన వీళ్ళు పాకాల చెరువును నిర్మించాడు. రేచెర్ల రుద్రుడు రామప్ప చెరువును నిర్మించాడు. అయితే ఈ వరంగల్ ప్రాంతంలో సువాసనతో కూడిన వరి పండించినట్టు మార్కోపోలో గారు చెప్పారు. ఈ మార్కోపోలో ఎవరి కాలంలో వచ్చారు? రుద్రమదేవి కాలంలో, మహారాణి కాలంలో రావడం జరిగింది. అలాగే ఇప్పుడు బేతరాజు 1కు ఈయన కాకత గుండెన కుమారుడు. కాకతి, పురాదిన, చోడష్మపాల అనే బిరుదులు ఉన్నాయి. అయితే విరియాల కుటుంబం సహాయంతో రాజ్యానికి వచ్చాడని గూడూరు శాసనం తెలుపుతుంది. ఎవరు? కాకతీయ బేతరాజు ఎవరు సహాయంతో వచ్చాడు? విరియాల కుటుంబం సహాయంతో రావడం జరిగింది. శనిగారం శాసనం ప్రకారం వేములవాడ చాళుక్యులు బేతన వంశమైనట్లు తెలుస్తుంది. ఏ శాసనం? శనిగార శాసనం. ఈ శాసనం వేయించింది ఎవరు? శనిగారం శాసనం. బేతరాజు 1, అదే మొదటి బేతరాజు. ఇప్పుడు పోలరాజు 1 ఈయనది వచ్చేసి 1052 నుంచి 1076 కాలంలో పరిపాలించాడు. ఇతనికి బిరుదులేంది? హరిగజకేసరి,
సమాధిగత పంచమహాశబ్ద కాకతీయ వల్లభ. బ్రీఫ్గా ఈయనది ఏంది, చెరువులు ఏమేమి తొలిచాడు? కేసముద్రము, జగత్కేసరి సముద్రం అనేది చెరువులో ప్రోలరాజు అని తొలగించడం జరిగినది. ఈయన తాను సప్త సంతానం అని ఉన్నది. సప్త సంతానం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. తటాక నిర్మాణం, ధన నిక్షేపం, అగ్రహార ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట, వన ప్రతిష్ట, ప్రబంధ రచన, స్వసంతానం, పుత్రులు పుత్రికల గురించి ఉంటుంది. అలాగే బేతరాజు 2 గురించి తెలుసుకుందాం. కీర్తి శతాబ్దంలో 1076, 1108. ఇతని బిరుదులు వచ్చేసి విక్రమ చక్ర, చలమర్తి గండ, త్రిభువన మల్ల, మహామండలేశ్వర. ఈ బిరుదులు 4 ఉన్నాయండి, గుర్తుంచుకోవాలి మీరు. ఇతను ఏం శాసనం వేయించాడు? మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ప్రతి రాజులు శాసనాలు వేయించడం జరిగింది. కాకతీయ రాజులు గుర్తుంచుకోవాలి. ఇతను కాజీపేట శాసనాన్ని వేయించాడు. హన్మకొండ ఇతని కాలంలో మొదటిసారిగా రాజధానిగా మారింది. ఎవరి కాలంలో? బేతరాజు 2 కాలంలో. ఇతను ఒక బేతేశ్వర శివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఏ శివాలయం? బేతేశ్వర శివాలయం. దుర్గరాజు ఇతని తర్వాత 1108 నుంచి 1116కు వచ్చేసి ఇతను బేతేశ్వర శివాలయాన్ని కాలాముఖాచార్యుడైన రామేశ్వర పండితుడికి దానం చేసినట్టు కాజీపేట శాసనం తెలుపుతుంది. కాజీపేట శాసనం ఎవరు చేసినారు? దుర్గరాజు 2 ఆయన ఈ విషయం తెలిపారు. ప్రోలరాజు 2 1116, 1157. మొదటి కాకతీయులో ఈయన సుప్రసిద్ధుడు. రెండవ ప్రోలరాజు ఘనకార్యాలను రుద్రదేవుని హన్మకొండ శాసనం పేర్కొంటుంది. రుద్రదేవుడు ఏం వేసిండో హన్మకొండ శాసనం వేయించడం జరిగింది. ఇతను శ్రీశైలంలో విజయస్తంభం నాటింది. పానగల్లు వరకు దండెత్తి ఎవరు నాటారో? ప్రోలరాజు 2. హనుమకొండలో సిద్ధేశ్వరాలయము, పద్మాక్షి ఆలయము వీరి కాలం నాటి చిత్రలేఖనాలు కలవు. స్వయంభూ దేవాలయాన్ని కూడా నిర్మించిండు. ఇతనికి సంబంధించినది. ప్రోలరాజు బోధరాజు చంపబడారని ఏ శాసనం తెలుపుతుంది? ద్రాక్షారామ శాసనం తెలుపుతుంది. స్వతంత్ర కాకతీయులు వీళ్ళంతా మలి కాకతీయులు, అంటే తర్వాత వచ్చిన వాళ్ళు. స్వతంత్ర రాజుగా వాళ్ళేమో వేరే వాళ్ళ కింద చేసిన వాళ్ళు. స్వతంత్ర కాకతీయ రాజులు వచ్చేసి 1150 నుంచి 1323 వరకు వెళ్ళారు. అందులో మొదటి వారు వచ్చేసి రుద్రదేవుడు 1158 నుంచి 1196. ఇతన్ని 1వ ప్రతాపరుద్రుడు అని అంటారు, కాకతీయ రుద్రుడు అని కూడా అంటారు. స్వతంత్ర పాలన ప్రారంభించిన మొదటి కాకతీయ రాజు. అలాగే కీర్తి శతాబ్దం 1162లో రుద్రదేవుడు స్వతంత్రం ప్రకటించుకున్నట్టు హన్మకొండ శాసనం పేర్కొంది. హన్మకొండ శాసనం ఎవరు వేయించారు? రుద్రదేవుడు. ఇతన్నే 1వ ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. హన్మకొండ గణపవరం శాసనాలు ఇతనికి వేయించినట్టు తెలుస్తుంది. హన్మకొండ శాసనం అచితేంద్రుడు లిఖించాడు. లిఖించడం అంటే రచించడం, అంటే పనిచేసి వర్క్ చేయడం అన్నట్టు. వేయించిన రాజు అనేటప్పుడు రుద్రదేవుడు, అదే లిఖించిందంటే అతిచేంద్రుడు. లిఖించడం అంటే రాయడం, రాసింది ఎవరంటే అజితేంద్రుడు వచ్చేస్తుంది. రుద్రదేవుడు రుద్ర సముద్ర తటాకం అనే చెరువును తవ్వించాడు. రుద్ర సముద్ర తటాకం రుద్రలనే ఉంది, రుద్రదేవుడు వేయించాడు కాబట్టి. రుద్రదేవుడు హన్మకొండలో రుద్రేశ్వరాలయం, రుద్ర ఈజ్ రుద్ర 1000 స్తంభాల గుడిని 1162లో నిర్మించాడు. ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించి రాజధాని పాక్షికంగా హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు. అనేది పూర్తిగా మార్చింది గణపతి దేవుడు, ఈయన పాక్షికంగా మార్చడం జరిగింది. 1195 నాటి బెక్కలు శాసనం రుద్రదేవుని రాజధాని ఓరుగల్లు అని పేర్కొంది. ఇవి కొద్ది తెలుసుకుంటూ పోదాం. ఇతను సంస్కృతంలో నీతిసారం రచించారు. ఎవరు? రుద్రదేవుడు. అలాగే రుద్రదేవుడు దేవగిరి పాలకుడు యాదవరాజు జైత్రపాలించే వధింపబడినాడు అని యాదవరాజుల ఆస్థాన కవైన హేమాద్రి చతుర్వర్గ సార గ్రంథంలో పేర్కొన్నాడు. ఏ గ్రంథంలో? చతుర్వర్గ సార గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఈయన తర్వాత ఎవరు వచ్చారు? మహాదేవుడు. 1196 నుంచి 1199లో మహాదేవుడు రావడం జరిగింది. అయితే ఎవరంటే తన తమ్ముడే, రుద్రదేవుని తమ్ముడే మహాదేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తన అన్న మరణానికి కారణమైన జైత్రపాలుని దండెత్తి ఓడించి మరణింపజేశాడు. ఈ దండయాత్రలో మహాదేవుని కుమారుడు గణపతి దేవుడు యాదవులకు బందీగా చిక్కాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాకతీయులు జరిగిన కాలంలో జైత్రపాలుని కుమారుడు సింగనుడు కూడా పాల్గొన్నాడు. గణపతి దేవుని చెరసాల నుండి విడిపించడంలో సింగనుడి పాత్ర కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. మహాదేవునకు మైలాంబిక, కదాంబిక అనే 2 కుమార్తెలు ఉండేరు. వీటిని నెత్తవాడ రాజు రుద్రరాజుకి ఇచ్చి వివాహం చేశాడు. మనం గణపతి దేవుడు వెరీ ఇంపార్టెంట్. ఈ గణపతి దేవుడు కూడా అతని గురించి కూడా తెలుసుకుందాం. రాజు
1199 నుంచి 1262. ఇతని కాకతీయులు గొప్పవాడు. ఇతని బిరుదులు వచ్చేసి ఏంటివి? ఆంధ్రాదేశుడు, పృథ్వీశర, క్రీడా వినోద, చూరకర, అలాగే సకల దేశ ప్రతిష్టాపనాచార్య. ఇది మహాదేవ సేనాని రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని ఆ సంక్షోభం నుండి రక్షించాడు. దీంతో రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్య భార తౌరేయుడు, కాకతీయ రాజ్య సమర్థుడుగా పేర్కొంటారు. క్రీశతాబ్దం 1199లో మంతెన శాసనంలో సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు గణపతి దేవునికి ఉన్నట్లు వెళ్ళిపోతుంది. తర్వాత గణపతి దేవుడు మోటుపల్లి ఓడరేవును అభివృద్ధి పరిచి విదేశీయుల వర్తకుల రక్షణ కొరకు కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించడాన్ని అభయ శాసనం తెలుపుతుంది. దీనికి ప్రతిఫలంగా మనమసిద్ధి మోటిపల్లి ఓడరేవునికి గణపతి దేవునికి ఇచ్చాడు. దీనికి ప్రతిఫలంగా గణపతి దేవుని సామంత భోజుని నెల్లూరుకి పంపాడు. నాయనపల్లి శాసనం ఇది తెలుపుతుంది. దానికి ప్రతిఫలంగా అది గణపతి దేవుని ప్రధాన సేనాని వచ్చేసి రేచర్ల రుద్రుడు, గణపతి దేవుని రథదళాధిపతి వచ్చేసి గంగాయ సేనాని, గణపతి దేవుని గజదళాధిపతి వచ్చేసి ఏయప్ప సేనాని. ప్రధాన సేనాని అంటే మొత్తానికి, రథం అంటే రథాలకు సంబంధించి గంగాయ సేనాని, గజం అంటే మన ఏనుగులు దానికి సంబంధించి ఏయప్ప సేనాని. ఏయప్ప సేనానికి రచనలు ఉన్నాయి. నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి. రత్నావళి వచ్చిందంటే ఆలోచించండి మీరు. జయప్ప సేనాని అని ఒరగల్లి కోటకు 4 వైపులా 4 శిలా నిర్మిత తోరణాలు ఉన్నాయి. గణపతి దేవుడు లక్నవరం చెరువును తవ్వించాడు. ఇది చాలాసార్లు అడిగింది, లక్నవరం చెరువును ఎవరు తవ్వించారని. గణపతి దేవుని కాలంలో మలయాళ చౌడ సేనాని చౌడ సముద్రం తవ్వించారు. ఎవరి కాలంలో తవ్వించింది ఎవరు? మలయాళ చౌడ సేనాని. దీనికి సంబంధించినవి చూసుకోవాలి మీరు. అలాగే గణపతి దేవుడు విశ్వేశ్వర శంభునకు కండ్రకోట అనే గ్రామం దానం చేశాడు. 1262లో పాండ్యరాజైన జటాసుందర పాండ్యుడు నెల్లూరు సమీపన ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుణ్ణి ఓడించాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రుద్రమదేవి. మీరు ఢిల్లీ తర్వాత పాలించిన మహిళల్లో గొప్ప వాళ్ళలో రుద్రమదేవి ఉంటారు. ఆమె రుద్రమదేవి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం మనం. 1262 నుంచి 1289 ఆంధ్రదేశంలో రాజ్యాధికారం చేపట్టిన మొదటి మహిళ. ఈమె బిరుదులు రుద్ర మహారాజు, రాయ గజకేసరి. దీని మీద గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగారు. బిరుదు కానిదని అడిగారు. ఈమె బీదర్ కోట, మల్కాపూర్ శాసనాలు వేయించింది. ఏ కోట శాసనాలు? బీదర్ కోట, మల్కాపూర్ శాసనాలు వేయించింది. మల్కాపూర్ శాసనము ప్రసూతి వైద్య కేంద్రాల గురించి తెలియజేస్తుంది. అయితే 1269లో కాయస్థ నాయకుడు అయిన జనగదేవుని దుర్గి శాసనం రుద్రమదేవుని పట్లోధృతిగా వర్ణించింది. ఏ శాసనం? దుర్గి శాసనం. ఇప్పుడు ఈమె కాలంలో ఇటలీ వెన్నిస్ యాత్రికుడు మార్కో పోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు. మనం ఈ వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు మార్కో పోలో ఎవరి కాలంలో వచ్చాడు? రుద్రమదేవి కాలంలో. ఈయన ఏ దేశం? ఇటలీ వెన్నిస్ యాత్రికుడు. చివరి రాజు వచ్చేసి 2వ ప్రతాపరుద్రుడు 1289, 1323. తన రుద్రమదేవి మనవడు. అంటే కుమారులు లేకుండే. ఆమె ముమ్మడమ్మ అని, రుమ్మయ్య అంటే ముమ్మడమ్మ భర్త మహాదేవుడు, వీరి కుమారుడు ప్రతాపరుద్రుడు. రుయ్యమ్మ భర్త ఎందుతారు అన్నల దేవుడు అనేటలా ఉండేవాళ్ళు. వాళ్ళకు వచ్చేసి వీళ్ళిద్దరు కుమార్తెలే కాబట్టి వాళ్ళ మనవాడు వచ్చేసి 2వ ప్రతాపరుద్రుడు. మనం దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుంటే, అయితే ఇతని బిరుదులు వచ్చేసి వీరరుద్రుడు, కుమారరుద్రుడు వచ్చేసి. అలాగే నాయకులకు వారి ఆధీనంలో ఉండే ప్రాంతాలను పన్ను వసూలు చేసే అధికారంతో పాటు శాంతి భద్రతను పర్యవేక్షించే బాధ్యత ఉండేది ఇతని కాలంలో 77 మంది నాయకులు ఉండేవారు. గణపతి దేవుడు ప్రారంభించిన న్యాయంకార వ్యవస్థ పటిష్టం చేశాడు. నీకు న్యాయంకార వ్యవస్థ గురించి క్వశ్చన్ అడుగుతారు. న్యాయంకార వ్యవస్థ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది అంటే కాకతీయుల కాలంలో. అది పర్టికులర్ ఎవరి కాలంలో అంటే గణపతి దేవుని కాలంలో అభివృద్ధి చెందుతూ అది 2వ ప్రతాపరుద్రుడు వరకు ఉన్నది. ఇతని కాలంలో మాచల్దేవి కళాకారిణి ఉండేది. ఆమె పేరుని నృత్యకారిణి. ఇది కూడా చూడాలి. ముస్లింల దండయాత్ర గురించి రెడ్డి రాణి అనతల్లి అని కల్వచేరు శాసనం పేర్కొన్నది. కల్వచేరు శాసనం ఎవరు వేసారు? రెడ్డి రాణి అనతల్లి. ఇలా కూడా క్వశ్చన్ వచ్చేసింది. 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటిసారిగా వరంగల్పై దాడి చేశారు. ఉప్పరపల్లి వద్ద ఓడింపబడ్డాడు. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ కాకతీయులను ఓడించి కప్పం వసూలు చేశాడు. 1323లో గియాజున్ తుగ్లక్ కాలంలో అతని కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉల్గు ఖాన్ కాకతీయ రాజ్యంపై దాడి చేసి ప్రతాపరుద్రుడిని ఓడించాడు.
అయితే వరంగల్కి సుల్తానాపూర్ అని పేరు పెట్టాడు. బురానుద్దీన్ అనే పాలకుని నియమించాడు. ఖాదిర్ ఖాన్ ఖాజా హాజీ నేతృత్వంలో రెండవ ప్రతాప బందీకి ఢిల్లీకి పంపబడ్డాడు. కానీ మార్గ మధ్యంలో ప్రతాపరుద్రుడు నర్మదా నది సోమద్రువ వీటికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రోలయ నాయకుని విలాస శాసనం పేర్కొంటుంది. మన బ్రీఫ్గా కాకతీయుల పరిపాలన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి సాంప్రదాయ రాచరికం. ప్రపథంగా దత్త ద్వారా కిరీటం లభించే పద్ధతి కాకతీయ వంశంలోనే జరిగింది. అలాగే ఈ కాకతీయ పాలన హిందూ ధర్మశాస్త్రాలను అనుసరించి జరిగింది. మొదటి ప్రతాపరుడు నీతిశారం, బద్దన నీతి శాస్త్ర ముక్తావళి, మడికి సింగన సకల నీతి సమ్మతం రాజనీతి గ్రంథంలో ముఖ్యమైనవి. మడికి సింగన రచించిన సకలనీతి సమ్మతం అనే గ్రంథంలో అష్టాదశ తీర్థులు అనే ఉద్యోగుల ప్రస్తావన ఉంది. తర్వాత న్యాయంకర విధానం అని చెప్పుకున్నాం కదా. న్యాయంకర విధానం ఒక విధమైన జాగీర్దారి విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలనే న్యాయంకారులు అనేవారు. ప్రతాపరుద్రుని కాలంలో 75 మంది న్యాయంకారులు ఉన్నట్లు తెలుస్తుంది. న్యాయంకారులను అదుపులో ఉంచడానికి చక్రవర్తి సేనలు న్యాయంకారుల సేనల కంటే ఎక్కువ ఉండాలని బద్దెన నీతి శస్త్ర ముక్తావళిలో చెప్పాడు. కాకతీయ పరిపాలన సౌలభ్యం కొరకు నాడులు, స్థలాలు గ్రామాలుగా విభజించారు. రాజ్యానికి రాజు, నాడుకు అమాత్యులు, స్థలంకు స్థలకరణం, గ్రామానికి గ్రామాధిపతి అనే వాళ్ళు ఉండేవారు. పరిపాలన చివరి మెట్టు గ్రామము. ప్రతి స్థలంలో 10 నుంచి 60 గ్రామాలు ఉండేవి. కొన్ని స్థలాల సముదాయం నాడు. కాకతీయ పాలన కాలంలో గ్రామాలు స్వయం పోషక ఉండేది. అయ్యగారులు అనే అధికారులు గ్రామ పాలన వహించారు. అయ్యగారులు ఎంతమంది? 12 మంది ఉండేవారు. ఒకరు కరణము, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసలి, వడ్రంగి, ఉమ్మరి, చాకలి, మంగలి, శెట్టి, చర్మకారుడు. వీళ్ళు 12 మంది ఉండేవారు. అలాగే వీళ్ళు కరణం, రెడ్డి, తలారి వీళ్ళు ముగ్గురు ఎవరు? ప్రభుత్వ సేవకులు. మిగిలిన వారు గ్రామ సేవకులు. కర్ణం గ్రామంలో ఉన్న వివిధ రకాల భూముల లెక్కల నిర్వహణ కర్ణం బాధ్యత. రెడ్డి కర్ణం ఇచ్చే లెక్కల ఆధారంగా పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యత రెడ్డి లేదా కాపుది. తలారి గ్రామ రక్షణ లేదా బాధ్యత ఆయనది, తలారిది. పన్నులు 1/6 వంతుగా ఉండేది. ఈడ వచ్చేసి సాంప్రదాయ పనులు ఉన్నాయి. అవి దర్శనము, అప్పనము, ఉపకృతి. దర్శనం అంటే రాజుని దర్శించేటప్పుడు ఇచ్చే కానుక. ఉపకృతి అంటే రాజు కానీ ఇతరులు కానీ చేసిన మేలుకు ప్రతిఫలంగా ఇచ్చేది. అప్పనం అంటే ఏంది? ఆకారణంగా ఇచ్చేది. ధన రూపంలో పన్నును పుట్టి హుండి అంటారు. ధాన్య రూపంలో అనేది పుట్టుకొల్చుట అంటారు. పన్నులను వసూలు చేయడానికి కులకాండ్రు అనే అధికారులు ఉండేవారు. పన్ను కట్టాల్సిన రైతులను అరిగాపులు అనేవారు. సొంత పట్టణాల్లో వర్తక సామాగ్రిపై విధించే సుంకాన్ని పెంట సుంకం లేదా మగమ అని పిలిచేవారు. కొన్ని ఇతర సుంకాలు ఉన్నాయి. అడ్డ సుంకం అంటే గొర్రెల మందపై, పెరిక ఎండ్ల సుంకం అంటే ఎడ్ల బండిపై, డిప్ప పెరిక సుంకం అంటే డిప్ప పరిశ్రమలపై, అమ్మబడి సుంకం అంటే అమ్మిన వస్తువులపై సుంకం, వేశ్యలపై పన్ను, ఘనాచార పన్ను. సుంకాలు వసూలు చేసి ఇతర స్థలాలను ఘట్టాలు అని అంటారు. డిప్ప పరిశ్రమపై రాజ్యం గుత్తాధికారాన్ని కలిగి ఉండేది. ఇప్పుడు వచ్చేసి కొంచెం న్యాయపాలన గురించి చెప్పుదాం. రాజస్థానంలో ప్రాడివిభాగులు అనే ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవారు. అంతిమ న్యాయస్థానం రాజస్థానం అంతిమ న్యాయ నిర్ణేత మాత్రమే రాజే. ఈ ముద్రలు అంటే రాజు దగ్గర ముద్రవర్తులు అనే ప్రత్యేక ఉద్యోగులు ఉండేవారు. కాకతీయ ప్రతాపుకి ఇందుతారి రుద్ర అనే ముద్రకర్తగా వేశారు. ఇది బ్రీఫ్గా మన కాకతీయ గురించి ఇంత చాలా లెంతీ టాపిక్ ఉంటుంది. కానీ ఇందులో వచ్చేసి మనకు బాగా క్వశ్చన్స్ పడడం బాగుంటాయి. ప్రమేయాల రూపంలో కూడా అడగడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మీకు క్వశ్చన్స్ పట్టే ఏరియాను కవర్ చేయడం జరిగింది. ఇది గ్రూప్ 2 లెవెల్ అయినా, కానిస్టేబుల్, ఇతర గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దానికోసమే ఈ మోరా అంజీ 7 స్టడీ యూట్యూబ్ ఛానల్ని షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయగలరు. ఎన్నో వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో, మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి మీరు దాన్ని చూసి మీరు ఇంకా పేద విద్యార్థులకు, పేద స్టూడెంట్స్కి నన్ను బాగా ఇంకా వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ మోరా అంజీ 7 యూట్యూబ్ స్టడీ ఛానల్ కర్తగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.